హాయ్ గైస్, ఐ ఆమ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఛానల్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ని ఎలా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ సెట్టింగ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీకు ఈ సెట్టింగ్స్ ఎవరు చెప్పి ఉండరు, నాకు తెలిసి యూట్యూబ్లో కూడా నేను చాలా వెతికాను నేను నేర్చుకునేటప్పుడు, బట్ ఇలాంటి వీడియోస్ అయితే లేవు. సో నాలాగా ఎవరు కష్టపడద్దు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో మనం ఏదైనా యూట్యూబ్లో వేరే వాళ్ళ ఛానల్ చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలా కనిపిస్తుంది, హోము, వీడియోసు, ప్లేలిస్టు, కమ్యూనిటీ, ఛానల్స్, అబౌట్ అని ఉంటుంది. సో ఇలా మీకు కూడా రావాలంటే మీరు కొంచెం సెట్టింగ్స్ అయితే వేయాలి. సో ప్రస్తుతానికి ఫస్ట్ అబౌట్ పేజీ గురించి చూద్దాం. సో అబౌట్ పేజీలో ఏంటంటే మనం మన ఛానల్ గురించి కొంచెం రాయాలన్నమాట. అంటే ఒక 500 వర్డ్స్ కానీ 100 వర్డ్స్ ఎంతో లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ ఉన్న వర్డ్స్తోని మనం కొంచెం ఆ ఛానల్ గురించి రాయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్ గురించి అతను ఏం రాశాడంటే, తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్, మై గోల్ ఈజ్ డైరెక్టర్, సో ఐ విల్ ట్రై టు రీచ్ మై గోల్ ఇన్ దిస్ వే అని అన్నాడు. సో అతనికి ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని ఉందట. సో అందుకనే అతను ఈ ఛానల్ క్రియేట్ చేశాడట. ఇలా మీరు కూడా మీ ఛానల్కి సంబంధించిన ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ రాయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలంటే, ఇప్పుడు మళ్ళీ మీ ఛానల్లోకి వెళ్ళండి, యువర్ ఛానల్లోకి వెళ్ళండి. సో ఇలా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి యాడ్ ఏ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ని ఇక్కడ నుంచి రాసుకోండి. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ఏదో ఒకటి అట్లా టైప్ చేస్తున్నాను, మీకు చూపెట్టాలి కాబట్టి. సో ఇలా ఏదో ఒకటి ఇలా డిస్క్రిప్షన్ రాసేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇది మనకి 1000 లెటర్స్ వరకు అయితే రాసుకోవచ్చు. సో ఇలా ఓకే పైన క్లిక్ చేసినట్టయితే మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. అండ్ అలాగే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఛానల్ నేమ్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన మనకి పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఛానల్ నేమ్ని చేంజ్ చేయవచ్చు. ఇలా మీరేంటంటే 90 డేస్లో మీరు 3 టైమ్స్ మాత్రమే మీ ఛానల్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. సో మీరు ఒకటేసారి మీ ఛానల్ నేమ్ని 3 టైమ్స్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ ఛానల్ నేమ్ని 4th టైం చేంజ్ చేయాలి అంటే 90 డేస్ అయితే వెయిట్ చేయాలి. సో ముందే ఆలోచించి మీ ఛానల్ నేమ్ని మీరు కరెక్ట్గా ఇవ్వండి. సో ఇలా మాటికి మీ ఛానల్ నేమ్స్ చేంజ్ చేయకండి. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి గైస్, నేను ఇంతకుముందు ఆ ఛానల్ని చూపెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే హోము, వీడియోసు, ప్లేలిస్టు, కమ్యూనిటీ, ఛానల్స్ అని ఉంది. బట్ మన ఛానల్కి మాత్రం ఇలా రావట్లేదు. ఏంటంటే ఒకటే పేజ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఛానల్ లాగా ఇలా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ ఛానల్కి చూసుకోవచ్చు, హోము, వీడియోస్, ప్లేలిస్టు, కమ్యూనిటీ, ఛానల్స్, అబౌట్ అని ఉంది. సో ఇలా మనం కూడా మన ఛానల్కి రప్పియాలి అంటే ముందుగా మీరు క్రోమ్లోకి వెళ్ళండి. సో క్రోమ్లోకి వెళ్ళినట్టయితే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. సో లాస్ట్ వీడియోలో ఈ పేజ్కి ఎలా రావాలి అనేది నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. సో ఈ పేజ్కి రండి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఇలాంటి విండో ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే కస్టమైజ్ ద లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళ ఛానల్లో మనకి ఎలా అయితే అబౌట్ పేజ్, వీడియోస్ పేజ్ ఎలా అయితే వచ్చిందో అలా ఇప్పుడు మన ఛానల్కి కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, అతనికి ఏంటంటే హోము, వీడియోస్ ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఛానల్కి కూడా ఇలాంటి ఆప్షన్స్ అనేటివి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, హోము, వీడియోస్, ప్లేలిస్టు, ఛానల్, అబౌట్, ఇలా మన ఛానల్కి కూడా ఆప్షన్స్ అనేటివి వస్తాయి. సో గైస్, మరి ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ అలాగే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో యూట్యూబ్కి సంబంధించిన కొత్త వీడియోస్ అయితే వేస్తాను. అలాగే మీకు వచ్చిన డౌట్స్ పైన కూడా వీడియోస్ అయితే వేస్తాను. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.